అందరూ పరలోకం వైపు రెండు చేతులెత్తి దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓరి రబబబబబ శబరబరబ ఓరి రబూ శరందరదరంకరబూరి బబబబ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరము గంభీరధ్వనితో చప్పట్లు కొడుతూ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనంగా ఆహ్వానించుకుందాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చే స్తోత్రములపై ఆశీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆశీనులైనందుకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. గ్లోరీ 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 గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. అలాగే నిల్చొని దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి 23.
ఆమేన్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన అంశము ఆరాధన. మన ప్రభువుని మనము ఆరాధించేటప్పుడు మనము వేటిని కలిగి మనము ఆరాధించాలో, ఎవరిని మనము కలిగి ఆరాధించాలనో మనం చక్కగా నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మనము ఇప్పుడు పరిశుద్ధతను ధరించుకొని, పరిశుద్ధతను కలిగి మనము పరిశుద్ధుడైన యెహోవా నామమును సన్నుతించాలి, ఆరాధించాలని చెప్పి మనము ఆ యొక్క ఉప అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని విషయాలు చదివిన లేఖనాల నుంచి మనం తెలుసుకుందాం. మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అని గత వారం మనం చూసాం. మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుతాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపగలవాడెవడో? ఒకని ప్రవర్తనను బట్టి ఫలము చొప్పున ప్రతీకారము చేక్షించువాడను. హల్లెలూయా. మన హృదయము అన్నిటికంటే అంటే మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందనమాట. పోయిన వారం చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. అది మన హృదయం మనల్నే మోసపరుస్తుంది. అందుకని బహు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనము తెలుసుకున్నాం. ఆ మోసకరమైన హృదయంలో ఎంత ఘోరమైనటువంటి వ్యాధి ఉందో అది ఎవరు కనుక్కోలేరంట. ఆ ఘోరమైన వ్యాధిని ఎవరు చూడలేరంట, దాన్ని కనుక్కోలేరంట. దేవుడు ఏమంటున్నాడంటే, అది నేను మాత్రమే కనుగొనగలను అని ఇక్కడ రాయబడింది. చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. మన ఘోరమైన హృదయాన్ని పరిశోధించేది, అంతరింద్రియములను ఆయన పరీక్షించేది, అది ఆయనకు మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ఎందుకంటే హృదయ అంతరింద్రియములను చూడగలిగిన దేవుడు, ఎరిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఇంకా ఎవరికీ సాధ్యం కాదన్నమాట. అందుకనే మన హృదయ పరిశుద్ధత దేవుని ద్వారా తప్ప, మన అంతరంగ పరిశుద్ధత దేవుని ద్వారా తప్ప ఇంక ఏ విధంగానూ కూడా అది పరిశుభ్రపరచబడ్డం అనేది జరగదు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో ఏదైనా ఒక విషపురుగు తిరుగుతూ ఉంది అంటే అది మనము వెతికి దాన్ని కనుగొని మనం తీసేస్తాం, లేక చంపేస్తాం. ఎందుకంటే అది మనకు కనపడుతుంది కాబట్టి. అయితే హృదయమును మనం చూడలేము కాబట్టి మన హృదయంలో ఏముందో, ఏమి దాచిపెట్టుకొని మనలను మనము మోసం చేసుకుంటున్నామో, ఏది మన హృదయంలో ఘోరమైన వ్యాధిగా తయారై ఉన్నదో మనకు తెలిస్తే మనం వాటిని తీసేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అసలు చూడలేమే,
తెలుసుకోలేని భయంకరమైన పరిస్థితి మనది. కానీ మన హృదయములను పరిశోధించి పరీక్షించి మన హృదయంలో ఉన్న ప్రతి విధమైనటువంటి మలినాన్ని తీసివేయగలిగినటువంటి వారు ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ దేవుడు మనం తెలుసుకున్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. కానీ అనేకులకు దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ ఆ దేవుడు యేసుక్రీస్తు అని మాత్రం అనేకులకు తెలియదు. మనం ఎంతో ధన్యులం. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, సృష్టికర్త. ఆ దేవుడు యేసయ్య అని మనం తెలుసుకున్నాం. లోకమంతా తెలుసుకోవాలనే సువార్త ప్రకటించబడుతూ ఉంది. కాబట్టి ఈ ఘోరమైనటువంటి ఈ యొక్క అంతరంగ పాపం ఏమిటి, అసలు ఏంటి ఆ ఘోరమైన వ్యాధి? అది కూడా దానిని ఎరిగిన ప్రభువే చెప్పాడు. దానిని ఎరిగినటువంటి ప్రభువే చెప్పాడు అన్నమాట. అది మనం చదివింది. మరలా అక్కడికి రండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి రండి. ప్రభు చెప్పిన విషయమే అది. ఎందుకంటే ఆయన ఒక్కనికే హృదయంలో ఏముండేది తెలుసు కాబట్టి ఆయనే చెప్పాడనమాట. ఇంకెవరు చెప్పింది కాదు ఇది. మనుషుని హృదయంలో ఏమున్నావో, అవి ఎంత ఘోరమైన వ్యాధి వలె ఉన్నవో, ఎంత అపవిత్రత కలిగి ఉన్నదో చెప్పినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే హృదయాన్ని, అంతరింద్రియాన్ని చూస్తున్న దేవుడు, ఎరిగిన దేవుడు కాబట్టి స్పష్టంగా చెప్పాడనమాట. చూడండి, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. బయట నుంచి మనము తీసుకునేవి మనల్ని అపవిత్రపరచవంట. మన హృదయంలో ఉండేటటువంటివే మనలను అపవిత్రపరుస్తాయి. అవి మన హృదయంలో నుండే వస్తున్నాయంట. చూసారా మన హృదయము ఎంత భయంకరమైనటువంటిదో? ఈ భయంకరమైనటువంటి హృదయాన్ని, ఈ భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి మన జీవితాలని అపవిత్రపరిచేటటువంటి వాటన్నిటినీ మన జీవితంలో, మన హృదయంలో నుంచి తీసివేయడానికే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తాము. హల్లెలూయా. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనము ఈ విషయాన్ని చూస్తాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ప్రతి పాపము, ఈ అంతరంగములో ఉన్న, హృదయంలో ఉన్నటువంటి ఈ ప్రతి పాపమును తీసివేయగలిగింది ఏమిటి అంటే యేసయ్య రక్తం మాత్రమే. హల్లెలూయా. ఇంకా వేరే అవకాశం లేదు, వేరే మార్గం లేదు. ఈ ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఈ పాపపు వ్యాధి నుండి మనలను విడుదల చేసేది, స్వస్థపరిచేది, శుభ్రపరిచేది యేసయ్య రక్తం. హల్లెలూయా. అందుకనే మనము మారు మనసు పొంది మన పాపాలన్నిటి విషయమై పశ్చాత్తాపడి కన్నీరు విడుస్తూ దేవుని పాద సన్నిధిలో పాపాలు ఒప్పుకొని
పాప క్షమాపణ నిమిత్తం, పాప ప్రక్షాళనం నిమిత్తం యేసయ్య నామములో లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ గొప్ప కార్యము జరిగిందనమాట. ఏ గొప్ప కార్యము? మన పాపములు క్షమించబడము, మన పాపములు కడగబడడం జరిగింది. హల్లెలూయా. అందుకనే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచన మన దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసయ్య రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగింది. హల్లెలూయా. అంటే దేవుడు విమోచన కలుగజేశాడు. విమోచన అంటే విడుదల. అందులో చాలా భాగాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధతను గురించి ఒక కోణం, ఒక భాగం ఏమిటంటే మన పాపములు క్షమించబడ్డాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు ఆయన రక్తం వలన, తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. అక్కడ కింద ఫుట్ నోట్లో చూస్తే కడిగిన వానికి అని ఉంటుంది, చదవండి. ఫుట్ నోట్లో చూడమ్మా, కడిగిన వానికి. హల్లెలూయా. అంటే మన పాపములను కడిగి వేసాడనమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. అంటే కడిగాడు, పాపాలు క్షమించాడు, పాపాలు కడిగేశాడు, కడిగి వేశాడు. అంటే యేసుప్రభు యొక్క రక్తములో మనకు కలిగిన విమోచనలో ఒక భాగం ఏమిటంటే మన పాపాలు క్షమించబడ్డాయి, మరొక భాగం ఏమిటంటే మన పాపాలు కడగబడ్డాయి. హల్లెలూయా. అంటే ఈ ఘోరమైనటువంటి హృదయం, ఎవ్వరు చూడలేని, ఎవ్వరు పరిశుభ్రపరచలేనటువంటి మన హృదయ అంతరింద్రియాలు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారానే కడగబడి పవిత్రపరచబడ్డాయి. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దేవుడు మన పాపాలన్నిటిని కూడా క్షమించాడు. ఇప్పుడు మనం అందరము పరిశుద్ధపరచబడిన హృదయం కలిగి పరిశుద్ధ హృదయంతో ఆయనను ఆరాధిస్తున్నాం. ఆ పాట రాసిన వ్యక్తి యొక్క ఉద్దేశం అదే, పరిశుద్ధ హృదయముతో నేను ఆరాధిస్తాను. ఎట్లొచ్చింది అసలు? పరిశుద్ధ హృదయం అనేది వచ్చేదానికి అవకాశమే లేదు కదా. అది ఎలా వచ్చింది? యేసు ప్రభు మనకు కలుగజేసినటువంటి విమోచనము ద్వారా వచ్చింది. ఆ విమోచనలో గుర్తుపెట్టుకోండి, మన పాపాలన్నీ క్షమించబడ్డాయి, మన పాపాలన్నీ కడగబడ్డాయి, పవిత్రపరచబడ్డాం. మనమందరం ఇప్పుడు హృదయ శుద్ధి కలిగిన వాళ్ళమై పరిశుద్ధ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళము. అయితే మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒకసారి మనలను తన అమూల్యమైన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచినటువంటి నీవు, నేను, నీ హృదయం, నా హృదయము, మరల మనము అనేకమైన వాటిని చేర్చుకునేటటువంటి ప్రమాదం ఉంది. అనేకమైన వాటిని చేర్చుకునే ప్రమాదం ఉంది. ఆ విషయమై మనం జాగ్రత్త పడాలని బైబిల్ చెప్తుంది. అందుకనే పౌలు గారు యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క విషయాన్నే చాలా చక్కగా గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు
ఆయన శరీర కార్యములు అని ఆయన ఇక్కడ వివరించడం మనం చూస్తాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. పౌలు గారు చాలా స్పష్టంగా గలతీలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాడు అన్నమాట. ప్రభు ఒకసారి మనలను సంపూర్ణంగా కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత వీటిని మరలా మనము చేయడం, వీటిని మరలా మనం కలిగి ఉండడం కనుక చేస్తే మనము దేవుని రాజ్యానికి చేరడము సాధ్యము కాదు. నేను రక్షించబడిపోయానులే, నేను పరిశుద్ధపరచబడిపోయాను, యేసుప్రభు రక్తం నన్ను విమోచించేసింది, ఇంకా నేను డైరెక్ట్గా ఎట్లా జీవించినా ఏం చేసినా ఇంకా డైరెక్ట్గా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటే మోసపోతాం. అందుకనే ఆయన చెప్తున్నాడు చాలా స్ట్రిక్ట్గా, అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యములోనికి వాళ్ళు ప్రవేశించరు. మరొకసారి చదువుతాను చూడండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆ రోజు వాళ్లకు ఈ లేఖ రాస్తూ చెప్పాడు, ఈరోజు నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఒక ఆలోచన చెప్తున్నాడు ఆయన. మనము క్రీస్తు యేసు సంబంధులమైతే, హల్లెలూయా, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వాళ్ళమైతే, క్రీస్తు రక్తము ద్వారా కొనబడి ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము, ఆయన వారమైతే, అనగా క్రీస్తు యేసు సంబంధులమైతే మనము ఈ యొక్క శరీర కార్యములన్నిటినీ మనము సిలువ వేసుకొని ఉన్నాము అని ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. అంటే చంపేసుకున్నారు వాటిని. శరీర కార్యములన్నీ, ఈ ఇచ్చలన్నీ, ఈ కోరికలన్నీ, అలాగే హృదయంలో ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి వ్యాధికి సంబంధించినటువంటి ఆ హృదయ అంతరింద్రియములలో ఉన్న వాటన్నిటినీ క్రీస్తు యేసు సంబంధులు చంపేసుకున్నారంట. సిలువ వేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే చంపేసుకున్నారు. వాళ్ళు వాటిని చంపేశారు. ఇంకా వాటి విషయమే వాళ్ళు చచ్చిన వాళ్ళు అంతే. అలాంటి వారుగా మనము జీవిస్తూ మన ప్రభువైన యేసయ్యకు చెందవలసినటువంటి ఆయన స్వీకరించదగినటువంటి ఆరాధన మనము సమర్పించాలి. హల్లెలూయా. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. అయితే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా ఇక్కడ మనము కొన్ని లేఖనాలు చూస్తాం. ఏంటి అవకాశం అంటే, ఒకసారి యేసు ప్రభు రక్తమునందలి విమోచనము ద్వారా, జాగ్రత్తగానండి, పాపాలన్నీ క్షమించబడి, పాపాలన్నీ కడగబడి, పరిశుద్ధపరచబడి, పాపుల జాబితాలో నుంచి వేరు చేయబడి, పరిశుద్ధుల జాబితాలో చేర్చబడి, క్రీస్తు యేసు సంబంధులమైనటువంటి మనకు ఒక మార్గము చూపబడింది. ఏంటంటే మరలా మనము
పాపము చేసేటటువంటి అవకాశాలు ఉన్నందువల్ల మన హృదయంలో మరలా ఆ పాపపు ఆలోచనలు పుట్టేటటువంటి ప్రమాదం ఉన్నందువల్ల మరలా మన శరీర కార్యములు మనం చేసేటటువంటి ప్రమాదము ఉన్నందువల్ల దేవుడు ఏం చేశాడంటే తన వాక్యమును మనకు వినిపించడం చేస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. అంటే ఒకసారి మనం బాప్తిసం పొందిన తర్వాత మనము చిన్న పిల్లలమే, మనము అంతకంతకు ఎదగాలన్నమాట. ఆ ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక పిల్లవాడు పుట్టి వాడు పెద్దవాడై వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు అనేక ఒడిదుడుకులు ఉన్నట్టుగా మన జీవితాల్లో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చే ప్రమాదం ఉన్నందుచేత వాటిల్లో నుంచి మనము బయటపడడానికి, అంటే వాటిని మనం ఇక అంటకుండా ఉండడానికి, ఒకవేళ ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఒకవేళ ఏదైనా పొరపాటుగానో లేక నిజంగా తెలిసో బలహీనులై ఏదైనా చేయకూడనిది చేస్తే దాని నుండి విడుదల పొందేటటువంటి ఒక మార్గము దేవుడు మనకు చూపాడు. అదేమిటంటే దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ యొక్క మలినాన్ని కడిగేటటువంటి ఏర్పాటు చేశాడనమాట. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడూ వింటూనే ఉండాలి కానీ దాన్ని గైకుంటూ ఉండాలి కానీ దానిని మాత్రము ఏనాడు కూడా త్రోసివేయకూడదు, తృణీకరించకూడదు. ఎందుకంటే అది నీకు స్నానము చేపిస్తుంది అన్నమాట. నీకు స్నానం చేపిస్తుంది. ఈ శరీరానికి అంటే ఈ మలినమంతా, ఈ శరీర కార్యాల ద్వారా కలిగేటటువంటి ఆ మలినమంతా నిన్ను ఒక నీళ్ళతో స్నానం చేసి మనం ఎలాగైతే ఈ శరీరాన్ని శుభ్రం చేసుకుంటామో అలాగున దేవుని వాక్యం అనే నీళ్ళు మనకు స్నానం చేసినంత పని దేవుడు చేస్తాడంట. అది కూడా పౌలు గారే తెలియజేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. 25వ వచనం నుంచి చదువుతాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపర్దాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చెప్పండి. చూడండి, ఆయన ఒక తండ్రి, తల్లి అయినా తండ్రి అయినా ఆత్మీయంగా దేవుడే. ఆయన ఎంత గొప్ప ఏర్పాటు మన పట్ల ఆయన చేసి ఉన్నాడో చూడండి. ఒకసారి నిన్ను తన అమూల్యమైన రక్తము ద్వారా విమోచించి నీ పాపాలన్నీ క్షమించేసి నీ పాపాలన్నీ కడిగివేసి నిన్ను పరిశుద్ధమైనటువంటి ఒక నూతన జన్మనిచ్చి పరలోక సంబంధమైనటువంటి ఒక బిడ్డగా దేవుడు నిన్ను పుట్టించి ఆయన వదిలిపెట్టలా. కన్న తల్లిదండ్రులు బిడ్డలను వదిలిపెట్టరు కదా, అలాగే మన ఆత్మకు రక్షణ కలిగజేసినటువంటి మన పరలోకపు తండ్రి మనల్ని వదిలిపెట్టలా. మనల్ని పెంచుతూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అలాగే మనకు స్నానం కూడా చేపిస్తూ ఉన్నాడంట. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. దేంతో స్నానం చేపిస్తున్నాడంట? వాక్యం అనే ఉదకం అంటే నీళ్ళు. ఉదకం అంటే నీళ్ళు. వాక్యం అనే నీళ్లతో స్నానం చేపిస్తూ ఉన్నాడంట. రేపు దేవుని ఎదుట నిన్ను నన్ను పరిశుద్ధంగా నిలబెట్టడానికి. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. దేవుడు నిన్ను రేపు అంగీకరించాలంటే యేసు ప్రభు నిన్ను
పరిశుద్ధపరిచి దేవుని ఎదుట నిలబెడితేనే దేవుడు నిన్ను అంగీకరించి ఆయన రాజ్యంలోనికి చేర్చుకునేది. హలో, కాబట్టి ప్రభువు ఆ పనిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆ పనిలో ఉన్నాడు. ఆయన వచ్చి రక్షణ కార్యం జరిగించేసి ఇక వెళ్ళిపోయి ఏదో విశ్రాంతిగా తండ్రి కుడి పార్శ్వన కూర్చో ఉన్నాడు అనుకుంటున్నారా? అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఇక్కడ మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు. తన ఆత్మ ద్వారా లేక పరిశుద్ధాత్మ ద్వారా పని ఆయన చేస్తూ ఉన్నాడు, జరిగిస్తూ ఉన్న పరిచర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఎదుట రేపు మనలను పరిశుద్ధంగా నిలబెట్టడానికి వాక్యం అనే ఉదకముతో స్నానము చేసి, కాబట్టి ఇప్పుడు వాక్యం మీరు వింటున్నారంటే అర్థం ఏంటంటే స్నానం చేస్తూ ఉన్నాడు దేవుడని. ఇప్పుడు స్నానం చేయించుకోవాలా లేదా? స్నానం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? మామూలుగా మన శరీరంలో నుంచి దుర్వాసన వస్తుంది, కంపు వస్తుంది, పక్కన ఏరే వాళ్ళు నిలబడలేనంత భయంకరమైన దుర్గంధం వస్తుంది. దేవుని వాక్యం చేత మనం అనుదినము కడగబడకపోతే, స్నానం చేసుకోకపోతే మనలో నుంచి మరలా భయంకరమైన పాపపు దుర్వాసన, లేకపోతే మన భాషలో చెప్పాలంటే పాపపు కంపు వస్తుంది. నీ బ్రతుకంతా భయంకరమైన కంపుతో నిండిపోతుంది. నీ సాక్ష్యం అంతా చెడిపోతుంది. నీవు చెడిపోతావు, నీ కుటుంబం చెడిపోతుంది. నీవు దేవుని కృప ద్వారా పొందుకున్నవన్నీ కూడా చెడిపోయి పోగొట్టుకునే ప్రమాదం వస్తుంది. నువ్వు పోతావు, నీ కుటుంబం పోతుంది, నువ్వు కలిగినవన్నీ కూడా పోతాయి అన్నమాట. అంత భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది. అందుకనే పౌలు గారు చెప్పింది ఆ శరీర కార్యాల గురించి చెప్పినప్పుడు, ఇవన్నీ కనుక ఎవరైతే ఇంకా చేస్తూ ఉన్నారో వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. కాబట్టి దేవుడు మనకు స్నానం చేయించేటప్పుడు మనము తలొగ్గాల. మన బిడ్డలకు మనం స్నానం చేసేటప్పుడు వాళ్ళు ఆ తల్లికి అప్పగించేసుకుంటారు. అయితే ఎవరు ఒక దాసి నీళ్ళు పోస్తుంటే అప్పగించుకుంటారు. వాళ్ళు చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి చక్కగా చేస్తారు. అలాగనే మనము మన ప్రభువైన యేసయ్యకు అప్పగించుకోవాలి. నన్ను కడుగు ప్రభువా, నాకు స్నానం చేయించు. హల్లెలూయా, నువ్వు నా తండ్రివి, నాకు స్నానం చేయించు. నా ఏం మురికుందో నాకు తెలియదు, నా హృదయంలో ఉన్న మురికి నీకే తెలుసు, నాకు తెలియదు. నువ్వే హృదయ అంతరింద్రియములను పరిశోధించే దేవుడవు, శుభ్రపరిచే దేవుడవు నువ్వే. నాకు తెలియదు నాలో ఏమేం పాపాలు వచ్చి చేరిపోయినాయో, నాకేమైతే మట్టి మలినం అంటుకున్నట్టుగా ఏ పాపపు మలినము అంటుకునుందో నాకు తెలియదు, నీకు మాత్రమే తెలుసు. ప్రాణాత్మ దేహములను శుభ్రపరచండి. మీ వాక్యముతో ఉదక స్నానం చేసినట్టుగా నాకు స్నానం చేయించండి. మీ రక్తముతో కడగండి. హల్లెలూయా. మీ మహిమతో పరిశుద్ధపరచండి, మీ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచండి. ఇలాగ ప్రభువుని మనము వేడుకోవాలా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూసారా, దేవుని కన్నులకు సమస్తము తేటగా కనపడుతూ ఉంది. నీ హృదయం అంతా, నీ ప్రాణాత్మ దేహములలో ఉన్నటువంటి పాపమంతా కీలల్లో మూలుగుల్లో తేటగా కనబడుతుందంట. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు, ఆయన చూడలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు భ్రమపడుతున్నావు అంతే. నీ సీక్రెట్ సిన్స్ అన్నీ,
నీ యొక్క రహస్య పాపాలని నీలో పెట్టుకొని ఎవ్వరు చూడడం లేదులని నువ్వు సాగిపోతూ ఉన్నావు. కానీ దేవునికి కనబడని సృష్టం అంటే ఏది లేదు. అన్నీ చూస్తూ ఉన్నాడు దేవుడు. ఆ దేవుని ఎదుట భయం భక్తి కలిగి అన్నీ చూస్తున్నా నా దేవా, అన్నీ ఎరిగిన దేవా, నా హృదయంతరింద్రియములను చూస్తున్న దేవా, ఇదిగో నాలో ఈ రహస్య పాపాలు ఉన్నాయి, దయతో నన్ను క్షమించు, మీ వాక్కు ద్వారా నన్ను కడుగు, హల్లెలూయా, నీ రక్తము ద్వారా నన్ను శుద్ధీకరించు అని అప్పగించుకున్నవాడు ధన్యుడు. అలా కాకుండా నన్ను ఎవరు చూడలేదులే అని చెప్పి ఇష్ట ప్రకారము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయములో ఆ రహస్య పాపాలను పెట్టుకొని పైకి బాగానే ఉన్నట్టుగా నటన చేస్తే మాత్రం రేపు తీర్పులో భయంకరమైన అవమానం పొంది దేవుని ఎదుట నిలవలేక నరకములోకి తనంతట తానే పరిగెత్తి వెళతారట. తొయ్యబడాల్సిన అవసరం లేకుండా కూడా దేవుని ఎదుట నిలవలేక పరిగెత్తుతారు. ఎందుకంటే ఆ యొక్క రహస్య పాపాలన్నీ అక్కడ ఒక ఫిలిం వలె కనపడతాయంట. దేవుడు చూపిస్తాడు. నేనేం చేశాను ప్రభువా అంటారంట. నేనేం చేయలేదే, సరే చూడు నువ్వేం చేయలేదో అని ఒక ఫిలిం పిక్చర్ లాగా ఆయన చూపించినప్పుడు తలదించుకొని పరిగెత్తుతారంట, చూడలేక వాళ్ళు చేసిన రహస్య పాపాలన్నీ. అందుకనే అలాంటి ఒక మహా తీర్పు దినం ఉందని ఎరిగి ఇప్పుడే హృదయంతరింద్రియములను పరిశుభ్రపరిచి పరిశుద్ధుల జాబితాలో చేర్చి రేపు పరిశుద్ధులతో కూడా పరలోకములో నివసింపచేసే దేవునికి యథార్థంగా ఒప్పుకోవాలా. హల్లెలూయా. నిజమే ప్రభువా, నా హృదయంలో నాకు తెలిసి ఇవి పెట్టుకో నేను, నాకు తెలియకుండా ఏమేం చేరిపోయినాయో నీకు తెలుసు నాయనా, అన్నిటినీ కడిగేయి. ఆయన వాక్యమే ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయమును తలంపులను పరిశోధించి పరిశుద్ధపరుస్తుందంట. చపలు కొట్టి దేవుని మైండ్. నీ హృదయంలోనికి అది దూసుకొని వెళ్ళిపోతుంది. ప్రాణాత్మ దేహంలో కీళ్లను మూలుగుల్లో కూడా పోతుంది. అంటే ఆ పాపం అనే వ్యాధి కీళ్లలో మూలుగుల్లో కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్త స్కానింగ్స్ వచ్చాయిగా హాస్పిటల్స్లో కూడా, మూలుగులో ఏదైనా పాపం ఉందేమో, జబ్బు ఉందేమో అని ఆ స్కానింగ్లు కూడా వచ్చేసాయి ఇప్పుడు. కానీ ఏ స్కానింగ్ కూడా అర్థం కానటువంటి ప్రతి విషయము సృష్టికర్తకు మాత్రమే తెలుస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడుతుంది. ఎన్నెన్ని కనుక్కున్నా సరే మానవుణ్ణి సృష్టించిన దేవునికి మాత్రమే సమస్తం తెలుసు. కాబట్టి ఎంత గొప్ప ప్రేమ ఆయన ఏర్పాటు చేశాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఆయన శిలువ రక్తము ద్వారా మనలను విమోచించి, అనగా మన పాపాలు క్షమించి మన పవిత్రపరిచి పరిశుద్ధుల జాబితాలో చేర్చడమే కాకుండా చిన్న బిడ్డలుగా పుట్టిన మన పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నాడు చూడండి. ఎంత కేర్, ఎంత భద్రత. ఒక తల్లి బిడ్డను కని ఎలా పెంచి పరిపూర్ణుడుగా చేయాలనుకుంటుందో అలాగా దేవుడు నిన్ను నన్ను ఆత్మీయంగా కన్న దేవుడు ఆయన కన్న బిడ్డల వలె ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేసే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ పనిలో సంఘము ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము. హల్లెలూయా. ప్లేస్. ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఫర్ అవర్ హోలీ గాడ్. హల్లెలూయా. టు క్లెన్సింగ్ అస్, మనలను పరిశుద్ధపరచడానికి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. గట్టిగా చప్పలు కొట్టాలి. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి ఒక స్థలం అంటూ ఏర్పాటు చేసి అక్కడికి మనందరిని సమకూర్చి వాక్యము ద్వారా ఆయన మనం పరిశుద్ధపరుస్తూ ఉంటే మనం దానికి విధేయులమైతే ధన్యులం, అవిధేయులమైతే మనము
నరకానికి పోవాల్సి వస్తుంది. ఆరాధన సందేశం కూడా మీరు విన్నారు, మన విధేయులం అవ్వాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎలా విధేయుడయ్యాడో అలాగ మన విధేయులము కావాలి, అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మన హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. అందుకనే ఒకసారి కడగబడినటువంటి నీ హృదయంలోనికి వేరే 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 ఈ లోక సంబంధమైనవి రాకుండా, వాటికి అవకాశము లేకుండా నీ హృదయమును నీవు దేవుని మాటలతో, వాక్యముతో నింపుకొని, దేవుని ఆత్మతో నింపుకొని, వేరే వాటికి, సాతానికి, వాని అనుచరులకి, ఈ లోక సంబంధమైన వాటికి, లేకపోతే మనం హృదయం ఎంత ఘోరంగా ఉందో ప్రభు స్కాన్ తీసి చూపించాడు కదా, అవేవి కూడా చేరకుండా, లేక ఒకవేళ మనలో పుట్టిన వాటిని అధిగమించేటట్టుగా, వాటిని అణిచివేసుకొని, వాటిని చంపేసుకొని మనం ప్రభు బిడ్డలుగా సాగడానికి మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యముతో ఎప్పుడూ నింపుకొని ఉండాలంట. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నీ వాక్యములకు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగి పోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. మహాజ్ఞాని అయిన సొలొమోను రాజుకు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో దేవుని సన్నిధిలో ఆయన అన్ని పరిశీలించి తెలుసుకున్నటువంటి కొన్ని అనుభవాలు ఆయన వాక్య రూపాల్లో, సామెతల రూపాల్లో రాశారు. కాబట్టి ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుడు శుభ్రపరిచినటువంటి నీ హృదయాన్ని, దేవుడు పరిశుద్ధపరిచిన నీ హృదయాన్ని మనం మార్కు సువార్తలు చూసే 7వ అధ్యాయంలో మన 20వ వచనం నుంచి ఆ ఘోరమైన హృదయంలో ఏమేమి ఉన్నాయో, అలాగే మన శరీర కార్యాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి మనల్ని పరిశుద్ధపరిచినటువంటి మన జీవితంలో మనము ఎలాగ మన హృదయాన్ని భద్రపరచుకోవాలి అని అంటే దేవుని వాక్యముతో నింపుకొని భద్రపరచుకోవాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడింది. అదే సొలొమోను రాజు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యాలు నీ హృదయం నింపుకో, నీ హృదయాన్ని నింపుకో. హల్లెలూయా. అప్పుడు బయట నుంచి సైతాను సంబంధమైనది ఏది కూడా మన హృదయంలోనికి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక గ్లాసు నిండా నీళ్ళు ఉన్నప్పుడు దాంట్లో ఇంకా వేరేది వచ్చేదానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకని మన హృదయం నిండుగా క్రీస్తు వాక్యమును సమృద్ధిగా నింపుకోవాలి. హల్లెలూయా. అది కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి భాగంలో ఆ మాట రాయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి భాగం చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనలో నివసించాలండి. ఖాళీ ఉండకూడదు. ఈ లోక పాపం మనలోకి రాకుండా ఖాళీ ఉండకూడదు. అదేవిధంగా మనలో పుట్టేటటువంటి ఆ చెడు, హృదయంలో నుంచి పుట్టేటటువంటి ఆ చెడు అంతా పైకి రాకుండా
దాన్ని అణిచివేసే శక్తి కలిగినటువంటి క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నింపుకోవాలి. అప్పుడు మన హృదయంలో నుంచి జీవమే పరిగెత్తుతుందంట. హల్లెలూయా. పరిశుద్ధత పరిగెత్తుతుంది. అనేకులను మనము పాడు చేసే వాళ్ళంగా ఉండము, అనేకులను బ్రతికించే వాళ్ళుగా ఉంటాం. ఎందుకంటే మన హృదయంలో ఎప్పుడైతే ఈ జీవధారలు బయటికి వస్తాయో, అనేకులు పాపంలో చచ్చిన వాళ్ళను, ఎండిపోయి వాడబారినటువంటి స్థితిలో ఉన్న వారిని చిగురింప చేస్తామో, అలాంటి కార్యాలు మన ద్వారా దేవుడు ఎన్నో ఎన్నో చేస్తాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. అంత మాత్రం కాకుండా పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మతో మనము నిండి ఉండాలని ఆయన రాశాడు. ఒకసారి చదువుదాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. తీసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. హల్లెలూయా. అనేక మంది క్రైస్తవులు మద్యముతో మత్తులైపోయి ఉండడం చూసినటువంటి పౌలు గారు, మీరు మద్యముతో మత్తులై ఉండే మద్యముతో నింపుకోవడానికి కాదు, మీ దేహము దేవుని ఆత్మకు ఆలయం. మీరు మద్యముతో సారా, కళ్ళు, నానా విధాల మత్తు పదార్థాలు తినడం లేక మత్తుతో నింపుకోవడం కాదు, మీరు దేవుని ఆత్మతో నింపబడి పూర్ణులుగా ఉండాలి. హల్లెలూయా. అర్థం చేసుకొని దేవుని వాక్యము నిండుగా ఉండాలి, దేవుని ఆత్మ నిండుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అలా చెప్తున్నాడంటే, బయట నుంచి సాతానాత్మ, దురాత్మలు, దయ్యాలు నీలోకి రాకుండా ఉండడానికి, నీ హృదయంలో పుట్టే చెడు అణిచివేయబడ్డానికి, నీవు పరిశుద్ధంగా ఎల్లప్పుడూ జీవించడానికి దోహదపడే దేవుని వాక్యము, దేవుని ఆత్మ నీ హృదయంలో నిండుగా ఉండాలి అని అంటాడు. అలాగ లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు చదివితే, మన హృదయాన్ని గనక దేవుడు తన పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధపరిచినటువంటి మన హృదయాన్ని నీవు గనక దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో నింపుకోకపోతే ఎంత ప్రమాదమో అక్కడ రాయబడింది. ప్రియులారా, దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించున నేను. ప్రియులారా, ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మనలను పవిత్రపరిచిన తర్వాత మనలో ఉన్నటువంటి చెడు ఆత్మల్ని, దురాత్మలను, దయ్యాల్ని, సాతాన్ని వెళ్ళగొట్టి మన పాపాలని క్షమించి ఆయన పరిశుద్ధ రక్తముతో మనలను పవిత్రపరిచి మనలను తనకు ఆలయంగా చేసుకుంటే, హల్లెలూయా, మన హృదయం ఎంతో పవిత్రంగా శుభ్రంగా చేస్తే మనము ఆ హృదయంలోనికి ఆయన ఆత్మను స్వీకరించాలి, ఆయన వాక్యాన్ని స్వీకరించాలి. దాన్ని ఖాళీగా పెట్టుకోకూడదు. రక్షించబడిన నీవు, క్రీస్తు రక్తముతో విమోచించబడిన నీవు, క్రీస్తు రక్తముతో పవిత్రపరచబడిన నీ హృదయమును ఖాళీగా పెట్టకూడదు. ఖాళీగా ఉంచుకున్నావో ప్రమాదములో పడిపోతావు. మొదటున్న ప్రమాదం కాదు, మొదటున్న చెడిపోయిన స్థితి కాదు, అంతకంటే ఘోరమైన స్థితికి వెళ్ళిపోతావు. కారణం ఏమిటంటే, దేవుడు నిన్ను రక్షించి తన అమూల్య రక్తంతో విమోచించి నీ పాపాలు క్షమించి నీ పాపాలు కడిగి దేవుని ఆత్మకు నివాస స్థలముగా నీ హృదయాన్ని అమర్చి పెడితే, నీవు దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకోకపోతే, ఈ వెళ్ళగొట్టబడినటువంటి దురాత్మ వెళ్ళి అది ఎక్కడెక్కడో దానికి స్థలము కావాలని ఎతికి దానికి దొరకక మళ్ళా అదే ఇంటికి వస్తుందంట.
ఎవరిలో నుంచి వెళ్ళగొట్టబడిందో అక్కడికి వస్తుంది. అది బాగా శుభ్రంగా అమర్చబడి కడగబడి ఉండడం చూసి వెళ్ళి మళ్ళా దానికంటే చెడ్డవైన 7 దయ్యాల్ని వెంట పెట్టుకొని వచ్చి ఆ దయ్యము, ఈ 7 దయ్యాలు, 8 దయ్యాలు ఆ యొక్క హృదయంలోకి వెళ్ళి కాపురము చేస్తాయంట. దయ్యాల కాపురం అయిపోతుంది అతని బ్రతుకు. గెరాసేనుడు ఎలాగైతే నాశనం అయిపోయాడో అలాంటి నాశనం అయిపోయే ప్రమాదం వస్తుంది. అయితే గెరాసేనుని విడుదల చేసిన దేవుడు అతన్ని 10 పట్టణాలలో సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా నీవు నేను 10 పట్టణాలకు లేక 10 మందికి సువార్త చెప్పి వారిని రక్షించేదానికి నువ్వు దేవుని వాక్యము చేత నింపబడి, దేవుని ఆత్మ చేత నింపబడి సాగాలి తప్ప నీ హృదయాన్ని మాత్రం ఖాళీగా ఉంచుకోకూడదు ప్రియులారా. ఖాళీగా ఉంచుకున్నావో ప్రమాదం. అందుకనే అనుదినం వాక్యముతో నీ హృదయాన్ని నింపుకో, దేవుని ఆత్మతో నింపుకో. ఫుల్గా ఉండాలి. ఎప్పుడు సైతానికి, దురాత్మలకు చోటు ఉండకూడదు, ఈ లోక పాపానికి చోటు ఉండకూడదు. అలాగే ఎప్పుడైతే ఫుల్గా నువ్వు ఉంటావో నీలో పుట్టేటటువంటి చెడును కూడా ఆ వాక్యం, ఆత్మ అణిచేస్తుంది. బయట నుంచి పాపాన్ని రానివ్వదు. మనము దేవుని యొక్క బిడ్డలుగా, పరిశుద్ధులుగా మనం జీవిస్తూ ఆయన దృష్టికి పరిశుద్ధమైన ఆరాధన చేసి ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళంగా తయారైపోతాం. కాబట్టి జాగ్రత్త, భద్రం చేసుకోండి. విని వెళ్ళిపోయేది కాదు. మీరు ఎంతమంది అనుదినం వాక్యం చదివి హృదయాన్ని నింపుకుంటున్నారో నేను అడగట్లే. నాకు తెలుసు చాలామంది చదవడం లేదని. కానీ చదవండి, వాక్యంతో నింపుకోండి, ఆత్మతో నింపుకోండి, ఫుల్గా ఉండాలి. అప్పుడు ఏది నిన్ను ఏమి చేయలేదు, తర్వాత నువ్వు నిత్య ఆనందము, నిత్య మోక్షానికి వెళ్ళిపోతావు. లేకపోతే నీలో ఉన్న దురాత్మలు వాటికి ఏర్పాటు చేసిన స్థలమునకు నిన్ను కూడా తీసుకెళ్తాయి. అంత ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో నుంచి తప్పించుకోవడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం రక్షణ దయచేశాడు. జాగ్రత్త, హృదయాన్ని భద్రపరచుకో. ఎట్లా హృదయాన్ని భద్రపరచుకోవడం అంటే ఎట్లా? వాక్యంతో నింపబడ్డం, ఆత్మతో ఫుల్గా ఉండాలి. ఎప్పుడు ఫుల్గా ఉండాలి. దేవుడట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఒకసారి ఒక్క నిమిషం నీ హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా ఒకసారి చూసుకో. నీ హృదయంలో ఏవే ఉన్నాయో చూసుకో, ఏ రహస్యాలు ఉన్నాయో చూసుకో. ఒప్పేసుకో. తండ్రి, నేను ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు, నన్ను కడిగేసి, నాకు స్నానం చేసి, మీ వాక్యంతో నన్ను కడిగేసి స్నానం చేయించి, ప్రభువా నేను నీకు ఒబే అయిపోతున్నా, విధేయుని అయిపోతున్నా. అమ్మలారా, తమ్ముళ్ళారా, అయ్యలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, దయచేసి పెద్దలారా, దయచేసి మోసపోకండి. దేవుడు ఎక్కిరించబడ్డావు, మనమే ఒకరోజు ఎక్కిరింతల పాలవుతాం. మన జీవితాలను పరిశుద్ధపరచుకుంటాం, ప్రభువుకు అప్పగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, మా హృదయం ఎంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందో తండ్రి, ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని మీరు కోరుకొని మీ అమూల్యమైన రక్తము ద్వారా నాయన ప్రభువా మమ్మల్ని విమోచించి మా పాపములు క్షమించి మా పాపములు కడిగేసి పరిశుద్ధ హృదయమును నాయన మాకు ఇచ్చావు. నాయన పరిశుద్ధ హృదయం నిండుగా మీ వాక్యమును నింపుకొని, మీ ఆత్మను నింపుకొని వెళ్ళగొట్టబడినటువంటి సాతానికి, వారి అనుచరులకు మరలా చోటు లేకుండా మేము జీవించడానికి మీ కృప దయచేయండి. మాలో, మా హృదయంలో ఎల్లప్పుడూ పుట్టే చెడు పైకి రాకుండా దానిని అణగదొక్కేటటువంటి శక్తినిచ్చే మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత ఎల్లప్పుడూ ఫుల్లుగా నిండుగా ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ నమ్మదగిన హస్తాలకు అప్పగించు తండ్రి. అనుదినం వాక్యముతో మా హృదయాన్ని నింపుకొని, మీ ఆత్మతో నింపుకొని ముందుకు సాగి వెళ్ళడానికి కృప దయచేయి నాయన. అందుకు తగిన బుద్ధి మాకు పుట్టించు నాయన. వాక్యం చదివే బుద్ధి మాకు పుట్టించు నాయన. మీ ఆత్మను నాయన పొందుకొని, మీ ఆత్మనే జీవజలంలో తాగే బుద్ధి మాకు దయచేయి నాయన. కనికరించు ప్రభువా, కనికరించు నాయన. దయచూపండి. మా హృదయాన్ని భద్రపరచుకోమన్నావు నాయన. అయ్యా, మా వల్ల కాదు, కనికరించి మాకు సహాయం చేయండి.
మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకును, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో